ఒక విషయం చెప్పొచ్చా? దీనిలో శరత్ గారు స్పెషల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్. సో ఒకటి నా క్లారిఫికేషన్, ఇప్పుడు దాసశ్రవణ్ గారి పాయింట్ ఏంటంటే ఇది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జరగలేదు, డీజీపీ. నేనేమంటున్నా ఒక అన్న 2 పాయింట్లు. నేను అడిగేది ఏంటంటే పోలీస్ వర్క్స్ అండర్ ఏ హైరార్కికల్ స్ట్రక్చర్. ఐజీ ఇంటెలిజెన్స్ అయినా లేకపోతే ఎస్ఐబి అయినా ఎవడైనా వాళ్ళకు ఒక పోలీస్ బాస్ ఉంటాడు, ఒక డీజీపీ అని చెప్పని. ఈ మొత్తం 18 నెలల కాలంలో నెవర్ దేర్ ఇస్ ఎ డిస్కషన్ ఆఫ్ ఎ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. వై? ఆ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిందనే ఐజీ ఇంటెలిజెన్స్, ఆయన కిందనే ఎస్ఐబి, ఆయన కిందనే ఎందుకు డీజీపీ పాత్ర గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఏ కారణం అనేటువంటిది. ఎందుకంటే ఆయననే మళ్ళా ఇమీడియట్ గా ఈ ప్రభుత్వంలోనే టీఎస్పీఎస్సీకి చైర్మన్ గా వెళ్ళిపోతాడు, టీఎస్పీఎస్ చైర్మన్ గా పనిచేస్తాడు ఆయన. కాబట్టి ఇది సెలెక్టివ్ టార్గెటింగ్ ఒకటి. రెండోది ఏంటి అంటే ఈటల రాజేందర్ గారు సమాధానం చెప్పలే, దాటవేత ధోరణికి పాల్పడ్డారు. చాలా టెలిఫోన్ ట్యాపింగ్ గురించి వారు పడ్డ బాధ గురించి చెప్పిండ్రు. మరి అది ఏందో అది ఎట్లనో సెకండరీ పాయింట్. పెగసిస్ సాఫ్ట్వేర్ నేనేమంటున్నా, పెగసిస్ సాఫ్ట్వేర్ ద్వారా రాహుల్ గాంధీ కూడా నరకం చూసిండండి. రాహుల్ గాంధీ నేను నరకం చూసినా అని చెప్పని పార్లమెంట్ లో గగ్గోలు పెట్టి మొత్తుకున్నాడు రాహుల్ గాంధీ. మమతా బెనర్జీ నా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతా ఉన్నది, నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిండ్రు అని చెప్పని మమతా బెనర్జీ మొత్తుకున్నది. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చినారు బీజేపీ వాళ్ళు, ఇదే పెగసిస్ సాఫ్ట్వేర్ అని చెప్పని ఉన్నాయి. హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్ లో, రకరకాల రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూల్చిన ప్రతి దాని వెనుక కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పని మొత్తుకున్నారు. ఆ పార్టీ ప్రతినిధిగా వారు వచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ ధర్మం అధర్మం అని చెప్పని మాట్లాడితే అది హీ హాస్ టు ఆన్సర్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే మీరు ప్రణీత్ వీరెవరైనా ఈయనను పిలిచి ఎవిడెన్స్ కోసం పోయినాడు. ఎవిడెన్స్ కోసం పోతే నీ భార్య ఫోన్ ట్యాపింగ్ అయిందని సిట్టోళ్ళు ఇచ్చిండ్రు అంటున్నారు. కాదు, జమునా హ్యాచరీస్ వాళ్ళు 20 మంది. అదేంటి నేను అదే చెప్తాను, 20 మంది ఫోన్ ట్యాప్ అయినా నేను అంటున్నా. రేవంత్ రెడ్డి గారు చెప్తే ఇచ్చిండ్రు అని చెప్పని అంటున్నా. వాట్ ఇస్ ద శాంటిటీ ఆఫ్ దట్? అందరికి ఇవ్వచ్చు కదా. కుక్కు నెంబర్ కూడా ఇప్పుడు ఏమైనా గమ్మత్ ఏంటంటే ఎవరో ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు తెలంగాణ నలుమూలకి వెళ్ళి కంప్లైంట్స్ వస్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నలుమూలకి వెళ్ళి కంప్లైంట్స్ వస్తా ఉన్నారు. మన చివరపుట్టలకి వెళ్ళి పుట్టుకొస్తా ఉండు కంప్లైంట్స్. నా ఫోన్ ట్యాప్ అయిందని నాకు ఎట్ట తెలవాలా? రాహుల్ గాంధీ గారు లేవనెత్తింది ఇదే మాట. నా పెగసిస్ సాఫ్ట్వేర్ నా దాంట్లో ఇన్సర్ట్ చేసిండ్రు అని చెప్పని నాకు అనుమానం ఉంది అంటే ఢిల్లీ పోలీసులు అడిగినరు. అది నువ్వు కరెక్టే ఆయన తీసుకొచ్చి నా ఫోన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చే పలానా పోలీస్ స్టేషన్ లో, దెన్ వీ విల్ ఎంక్వైర్ అండ్ దెన్ లెట్ యు నో అని చెప్పని. ఈ ఫోన్లన్నీ ఏమైనా ఈ తెలంగాణ పోలీస్ ఏమైనా మీ దాంట్లో మాల్వేర్ ఇన్సర్ట్ కాబట్టి ఐ డోంట్ నో వెదర్ దే నో టెలిఫోన్ ట్యాపింగ్ ఆర్ నాట్. టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మాల్వేర్ ఇన్సర్ట్ చేయాలా? ఇన్సర్ట్ చేయాలంటే దర్ ఇస్ ఎ ప్రాసెస్. మాల్వేర్ అవసరం లేదు, లీగల్ గా చేశారంటారు. చీఫ్ సెక్రటరీ టెలిఫోన్ ట్యాపింగ్ హోమ్ సెక్రటరీ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. లీగల్ గా చేయాలంటే అవసరం లీగల్ గా చేశారంటారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే లీగల్ గానే చేశారంటారు. జమునా హ్యాచరీస్ లీగల్ ఆర్ ఇల్లీగల్, if they have to tap it, you have to insert a malware. మీరు చెప్పే you have to insert, you have to the phone compromise కావాలా? ఈ ఫోన్ కాంప్రమైజ్ కావాలంటే ఎవడో ఒకరు ఏదో ఇన్సర్ట్ చేయాలి. పెగాసస్ స్పైవేర్ అన్నది ఇల్లీగల్ గా వితౌట్ హోమ్ సెక్రటరీ బట్ ఇది లీగల్ గా చేశారంటారు. నేనేమంటున్నా హండ్రెడ్స్ ఆఫ్ స్పైవేర్స్ ఆర్ అవైలబుల్. ఇవాల్టి కూడా మీ ఫోన్ ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ సార్ రాజీవ్ గాంధీ హయాంలో 1984 లో ఇవే స్పైవేర్స్ లేవు. అప్పుడు మీకు అప్పుడు రాష్ట్రపతి శరత్ గారు చెప్తారు. శరత్ గారు ఏం జరిగింది అప్పుడు లేవు కదా టెలిఫోన్ ట్యాపింగ్ వితౌట్ స్పైవేర్. పోస్టల్ బిల్. నేను ఒక విషయం సార్ మీకు అంటే ఇప్పుడు మా దాసోజుని కాంట్రాడిక్ట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ ఐ వాంట్ టు టెల్ హిమ్ వన్ థింగ్. ఎంత మాటకారితనం ఉన్నా మాటకారితనం అనేది సత్యానికి సబ్స్టిట్యూట్ కాదు. దాసోజు గారు, యు ఆర్ నాట్ ఇన్ ది పిక్చర్ ఎట్ దట్ రిలవెంట్ పాయింట్ ఆఫ్ టైమ్. యు ఆర్ నోవేర్ దేర్. మీరు ఇంత ఘాటంగా ఇంత పూర్తిగా మీరు చూసినట్టుగా మాట్లాడే తీరు ఒక్కొక్కసారి మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎక్కడుండేది? మీరున్నారా అప్పుడు? మీరు చూసిండ్రా? మేము చూసినాం కదా. ట్యాపింగ్ చూసిండ్రా మీరు? ట్యాపింగ్ కాదండి, చెప్పనా చూస్తూ ఆపరేట్ అనేది చూసినామా? టెలిఫోన్ ట్యాపింగ్ చూసిండ్రా చెప్పవే? టెలిఫోన్ టాపింగ్ కాదు సార్. శ్రవణ్ గారు, ఐ కెన్ ఆన్సర్ యూ బట్ కైండ్లీ హ్యావ్. యు ఆర్ ఎ వెరీ టాలెంటెడ్ లాయర్ అన్నా, నేను కాదనలేను. యు ఆర్ ఎ వెరీ టాలెంటెడ్ లాయర్. యు కెన్ టాక్ ఎనీవే. ఐ విల్ ఆన్సర్ యూ. మీరు టెలిఫోన్ ట్యాపింగ్ మీరు చూసినారా?
అరే మరి నేను చెప్తాను కదా, మీకు ఓపికే లేదు కదా, యూ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు హియర్. చెప్పరు జస్ట్ వెయిట్ ఎ సెకండ్. చెప్పరు. ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ గా మనం 2 issues ని కన్సిడర్ చేయాలి. ఏమంటే సిట్ ఏ బేసిస్ మీద ఏ పర్టికులర్ పీరియడ్ నుంచి ఏ పర్టికులర్ పీరియడ్ వరకు జరిగిన ట్యాపింగ్ మీద ఈ రోజు ఎంక్వైరీ చేస్తున్నది. వాట్ ఈస్ ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బిఫోర్ ది సిట్ మొదటి నుంచి 2018 నుంచి జరిగిన వ్యవహారం అంతా చూస్తుందా, లేకపోతే ఓన్లీ 2018 తర్వాత జరిగింది చూస్తుందా, 2022 నుంచి చూస్తుందా, 23 నుంచి చూస్తున్నా చూడాలా. తర్వాత మీరు అడిగే ప్రశ్న తేపకు మహేందర్ రెడ్డిని తీసుకురావాలన్న ప్రయత్నము. వెన్ డిడ్ మహేందర్ రెడ్డి డెమిట్ ద ఆఫీస్? Yes, 22లో he demitted the office in 22 November లో he demitted the office. And second thing, Prabhakar Rao was a law unto himself. Prabhakar Rao never yielded to anybody. This is a fact. This is your allegation, that is. Not by allegation, it is a fact. How do you say? You are not in the government. You are not in the government. One thing. You are not in the government. Just as నేను గవర్నమెంట్ లో లేను, నువ్వు కూడా గవర్నమెంట్ లేవు, మన ఇద్దరం లేవు. ఎవరు? నేను లేను. I was there. You are an advocate, అండి. Special government. What are you talking? So just because you're an AGP, you would know what police is doing. స్పెషల్ గవర్నమెంట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం విత్ హిమ్. ఒక్క నిమిషం, ఒక విషయం చెప్పనా, మీకు తెలిసే అవకాశం ఉందా? స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ గా హోమ్ సంబంధించి తెలిసే అవకాశం ఉందా? సార్ నేను చెప్తున్నాను కదా, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినా కదా. ది కాన్వర్సేషన్ బిట్వీన్ మీ అండ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వాస్ యునో టోల్డ్ మీ. రాధాకిషన్ రావే నా దగ్గరికి వచ్చి నా చాంబర్లో చెప్పినా, నీ పెదవుల కదలికలకు కూడా నేను గుర్తుపడతా, నువ్వు ఏం సజెషన్ ఇచ్చినావు, వై డిడ్ యూ అపోజ్ ది అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఆఫ్ మై సబార్డినేట్ అని అడిగినాడు నన్ను. అడిగితే నేను చెప్పిన, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఈజ్ ఎ గ్రాంట్ ఆఫ్ ఫెసిలిటీ ఆర్ గ్రాంట్ ఆఫ్ ఎ బెనిఫిట్ టు ఎ పర్సన్ హూ డస్ నాట్ డిజర్వ్ ఇట్. ఇట్ గోస్ అగైన్స్ ది స్పిరిట్ ఆఫ్ సీనియారిటీ ఇన్ ద డిపార్ట్మెంట్ అని చెప్పినాను. ఓకే, వాట్ యు సే ఆల్ దట్? ఇప్పుడు సార్ దయచేసి దాసోజీ గారు, మీరంటే చాలా రెస్పెక్ట్ యాజ్ అన్ ఇంటెలెక్చువల్, యాజ్ ఎ నాలెడ్జబుల్ పర్సన్, ఆల్ దట్ ఈస్ ఓకే. బట్ so much of ఎక్కడ ఉంటే అక్కడ ఇట్లనే మాట్లాడేస్తా. ఒక విషయం వినండి, నేను కూడా మిమ్మల్ని అదే హోదాతో అదే గౌరవంతో చూస్తా. మీరు నేను ప్రత్యక్షంగా కలుసుకోలేదు, బట్ దెన్ విత్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరు ఏం మాట్లాడినా ఇంటుంటా, చూస్తా ఉంటా నేను. మీరు ఇప్పుడు ఏదైతే రాధాకిషన్ రావుకు మీకు మధ్యన జరిగిన సంభాషణ, రాధాకిషన్ రావు కాదు డీజీపీకి నాకు జరిగిన కాన్వర్సేషన్ రాధాకిషన్ రావు వచ్చి చెప్పినాడు. భరత్ నిన్న కూడా అదే మాట్లాడుతున్నా. ఇనన్నా శరత్ అన్న, ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే రాధాకిషన్ రావు గారికి మీకు మధ్యన ఒక సంభాషణ, ఒక సీన్ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పినరో, దానికి టెలిఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధమో చెప్పురి. అంటే రెండోది ఏంటంటే, డీజీపీ ఏ రోజు దిగినారండి మహేందర్ రెడ్డి గారు? 22nd 2022లో. సో యు ఆర్ సేయింగ్ దట్ సిట్ ఆపరేషన్స్ స్కోప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ టుడే ఈజ్ ఆఫ్టర్ డీజీపీ స్టెప్ డౌన్. అదే నాకు తెలియదు అంటున్నాను. ఆయన 2000 ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చెప్తున్నాడే, 2018 గురించి చెప్తాండు, 2023 ఎన్నికలు చెప్తాండు, మొత్తం భాగవతం అంటే చెప్తే నువ్వు గది వదిలిపెట్టి నువ్వు అట్లా అంటే ఏం చెప్తున్నా? అట్లా కాదు దాసోజు, ప్లీజ్ నేను చెప్పేది వింటావా దయచేసి? నేను చెప్పేది వింటున్నా. ఏ పర్టికులర్ కాంటెక్స్ట్ లో అయితే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందో అప్పుడు మీరు టీఆర్ఎస్ నియర్ అబౌట్ లో కూడా లేరు. యువర్ ఎల్స్వేర్. రాహుల్ గాంధీ గురించి చెప్తున్నా కదా, నేనే ఆర్గ్యూ చేసిన. రాహుల్ గాంధీ పెగసిస్ సాఫ్ట్వేర్ గురించి ఓ 10 డిబేట్లో 20 డిబేట్లో నేనే చేసి ఉంటా, నేషనల్ లెవెల్ లో కూడా. ఐ నో ఇట్. దట్ మే బి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ పెగసిస్. ప్లీజ్ కన్ఫైన్ ఓన్లీ టు ద టెలిఫోన్ ట్యాపింగ్ డన్ ఇన్ తెలంగాణ, దట్స్ ఆల్. సెకండ్ థింగ్, ఇంకో విషయం మీకు తెలియదు కూడా, నీకు ఒక విషయం చెప్పాలా. ఎవరైతే ఆ కమిటీలో మెంబర్ సంతోష్ రెడ్డిని నౌ దే హావ్ మేడ్ హిమ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ద రేరా, యు నో దట్. అది మీరు మాట్లాడారు, అసలు విషయాలు మీరు మాట్లాడారు. అసలు టాపిక్ ఏంటిది? హూ వాజ్ ది లా సెక్రటరీ అట్ దట్ రిలవెంట్? ఒక్కసారి